ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 27 అనేది తాత్కాలిక సర్పంచ్ను పదవి నుండి తొలగించడం అనే అంశాల గురించి తెలియజేస్తుంది. అంటే సెక్షన్ 26లో సబ్సెక్షన్ 3 ప్రకారం మనం ఒక తాత్కాలిక సర్పంచ్ని ఎన్నుకుంటాం. ఎందుకని? సర్పంచ్ గారు కొన్ని సందర్భాల్లో అందుబాటులో లేకపోవడం, అన్నిటి ఆధారంగా సర్పంచ్ పదవి ఖాళీ ఏర్పడిన సందర్భాలు ఏర్పడవచ్చు. అదే సమయంలో ఉప సర్పంచ్ కూడా సస్పెండ్ కాబడవచ్చు, లేకపోతే ఉప సర్పంచ్ పదవి ఖాళీగా కూడా ఉండవచ్చు. ఇటువంటి 2 అంశాలు ఒకేసారి జరిగినప్పుడు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ ఇద్దరు లేని సందర్భాల్లో ఖచ్చితంగా మనం ఒక సభ్యుల నుండి ఒక తాత్కాలిక సర్పంచ్ అనేవాడిని ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఎన్నుకోబడినటువంటి తాత్కాలిక సర్పంచ్ అనేవారి యొక్క విధులను కమిషనర్ గారు మాత్రమే ఫైనల్ చేస్తారు. సో కాబట్టి తాత్కాలిక సర్పంచ్ని పదవి నుంచి తొలగించడం అనేది ఖచ్చితంగా సెక్షన్ 27 ప్రకారం కమిషనర్ గారి ద్వారా మాత్రం